ఓకే, రైట్. శుభోదయం అండి. నమస్తే, అందరికీ నమస్కారం. ఆ, గుడ్ మార్నింగ్ సార్. అనుకుంటున్నాను. సో మనము లాస్ట్ అఫారిజమ్స్ లో కూడా మాస్టర్ గారు ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు. ఇంతవరకు మనకు హోమియోపతి గురించి చెప్పారు, యాజ్ వెల్ ఇప్పుడు అలోపతి గురించి చెప్తున్నారు, ఇంకా ఇప్పుడు యాంటీపతి, ఐసోపతి, ఎనాన్షియోపతి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేటువంటి వాటి గురించి మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా 56th అఫారిజంలో 56th, బై మీన్స్ ఆఫ్ దిస్ పాలియేటివ్. పాలియేటివ్ అంటే ఏంటి? ఇంతవరకు మనకు జరిగిన ఏంటివి అంటే క్యూర్. క్యూర్ జరగడం అంటే ఏంది? క్యూర్ వేరు, పాలియేషన్ వేరు, క్యూర్ వేరు, సప్రెషన్ వేరు కదా. అంటే ఇంతవరకు మనకు హోమియోపతి గురించి చెప్పింది మొత్తం కూడా క్యూర్ గురించి చెప్పారు. తర్వాత అలోపతి గురించి చెప్తూ అది కూడా ఆ నిమిషానికి తాత్కాలికంగా మనకి ఉపశమనం ఇస్తుంది అన్నట్టుగా చెప్తూ ఇక్కడ ఇంకా కొన్ని మెథడ్స్ గురించి చెప్తున్నారు అనమాట. అది అలోపతి. సెకండ్ చెప్పింది అలోపతి. థర్డ్ వన్ యాంటీపతిక్ అండ్ ఎనాన్షియోపతి అని చెప్తున్నారు అనమాట. బై మీన్స్ ఆఫ్ దిస్ పాలియేటివ్ అంటే యాంటీపతి అండ్ ఎనాన్షియోపతిక్ మెథడ్స్ ఇంట్రడ్యూస్డ్ అకార్డింగ్ టు గ్యాలెన్స్ టీచింగ్ కాంట్రారియస్ ఫర్ 17th centuries. అంటే 1 నుంచి 17th century వరకు, ఈవెన్ బిఫోర్ హోమియోపతి, అంటే హోమియోపతి వచ్చే కంటే ముందు కూడా, హోమియోపతి ఇచ్చిన కొన్ని సంవత్సరాల వరకు కూడా, ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి కొన్ని దగ్గర. అప్పట్లో గ్యాలెన్ మహాశయుడు ఆయన ఏమంటాడు, ట్రీట్మెంట్ ఇచ్చిన వాటిలో, ఆయన చెప్పిన వాటిలో అక్కడ మొత్తం కూడా యాంటీపతి, ఎనాన్షియోపతి మాత్రమే ఉన్నింది. ఆ రోజుకి అవి మాత్రమే తెలిసాయి మనకి అనేది చెప్తున్నారు ఇక్కడ. ద ఫిజిషియన్స్ అంటే కాంట్రారియస్. మన హోమియోపతి ఏంది? సిమిలిపస్. అంటే ఇది మన బేసిక్ ప్రిన్సిపల్ కదా, మన లా అనుకోవచ్చు. సేమ్ అదే గ్యాలెన్ కనిపెట్టినటువంటిది యాంటీపతిక్ ఎనాన్షియోపతి లో చెప్పింది కాంట్రారియస్ క్యూరెంటర్. అది వాళ్ళ ప్రిన్సిపల్ అన్నమాట. ఫర్ 17th centuries, ద ఫిజిషియన్స్ hitherto could hope to win confidence while they delude with most with almost instantaneous amelioration. ఎట్లా ఉంటది అని అంటే వాళ్ళు షాక్ అయిపోయేవారు అనమాట. అంటే వాళ్ళు ఈవెన్ ఆ డాక్టర్స్ కూడా ఎవరైతే అప్పుడు ఇచ్చేవారో యాంటీపతి, ఎనాన్షియోపతి, వాళ్ళే డెల్యూజన్స్కి పోయేవారు అనమాట. అంటే అంత వాళ్ళు అట్లా, అంటే డెల్యూజన్స్ లాగా ఉండేది అది. అంటే ఇట్లా ఇచ్చిన వెంటనే తగ్గేది అనమాట. అంటే విత్ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్ అమిలియరేషన్, అంటే వెంటనే అమిలియరేట్ అయిపోతుంది. ఎటువంటి సిమ్టమ్ ఉన్నా సరే, నాకు కడుపు వస్తుంది అంటే వెంటనే అమిలియరేట్ చేసేయచ్చు విత్ యాంటీపతిక్ అండ్ ఎనాన్షియోపతి. వైల్ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్ అమిలియరేషన్. బట్ హౌ ఫండమెంటల్లీ అన్హెల్ప్ఫుల్ అండ్ హర్ట్ఫుల్ దిస్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్. అంటే ఫండమెంటల్గా చూసుకుంటే ఏమవుతుంది? అది అన్హెల్ప్ఫుల్, ఆ నిమిషానికి హెల్ప్ చేస్తుంది, తర్వాత అయితే ఇబ్బంది పెడుతుంది. అండ్ హార్ట్ఫుల్ అంటే హెచ్ఈఆర్టీ కాదు, హెచ్యుఆర్టీ. సో అక్కడ హార్ట్ఫుల్, దిస్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే అది ఇబ్బంది పెట్టేటువంటిదే. ఆ నిమిషానికి కొద్ది గొప్ప తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ కూడా తర్వాత అయితే ఇబ్బంది పెడుతుంటది అన్నట్టుగానే గమనిస్తున్నారు అనమాట. ఇన్ డిసీజ్ హార్ట్ఫుల్, దిస్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్ డిసీజెస్ నాట్ రన్నింగ్ ఎ ర్యాపిడ్ కోర్స్. we shall see in what we shall see in what follows. It is certainly the only one the modes of treatment adapted by the allopaths that had any manifest relation to a portion of suffering caused by the natural disease. అది ఎటువంటి డిసీజ్ వచ్చినా సరే, ఎంత న్యాచురల్గా ఉన్నా సరే, ఎంత అన్యాచురల్గా ఉన్నా సరే, జరిగేది మాత్రం అదే. వాళ్ళు చూసేటువంటిది ఆ, వాళ్ళు చూసేటువంటి విధానంలో అక్కడ ఎటువంటి కేసు వచ్చినా సరే సప్రెస్ చేయడమే, లేదంటే ప్యాలియేట్ చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వెంటనే ట్రీట్ చేసేది. దాన్ని ట్రీట్ చేసిన తర్వాత ఏమైంది? అది ఏ డిసీజ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్, వాళ్ళకి అది ఒకటే. కాబట్టి అక్కడ చెప్తున్నారు అనమాట. బట్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఆఫ్ ఎ ట్రూత్, దట్ వెరీ వన్ ద ఎగ్జాక్ట్ కాంట్రరీ ఆఫ్ ద రైట్ వన్. అంటే ఇది రైట్ మెథడ్ అంటే మంచి, కుడి అన్నట్టు కాదు ఇక్కడ, కరెక్ట్ అన్నమాట. కరెక్ట్ మెథడ్కి అపోజిట్గా చెప్తున్నారు. అంటే ఇది కరెక్ట్ మెథడ్కి అపోజిట్గా ఉన్నటువంటిది ఇది కాంట్రరియస్ క్యూరెంట్.
సో దాని గురించి చెప్తూ దట్ ఆఫ్ ద ట్రూత్ ద వెరీ వన్ దట్ ought carefully to be avoided if we would not delude and make mockery of the patient affected with a chronic disease. అంటే అప్పుడు కూడా అంటే పేషెంట్‌ని ఎప్పుడైతే గమనిస్తామో పేషెంట్ గురించి బాగా క్లియర్‌గా చూస్తే గనక మనకప్పుడు దాని గురించి క్లియర్‌గా తెలిసిపోతది. వాడు అక్యూట్ డిసీజ్‌కొచ్చి తగ్గించుకొని క్రానిక్ డిసీజ్‌తో ఇంటికెళ్తాడు. అదెప్పుడు ఇంటికెళ్ళడం అంటే ఇది క్రానిక్ డిసీజ్ అంటే వెంటనే వస్తుందని గాదు. అది అప్పటికి బేస్‌మెంట్ ఇచ్చేస్తుంది. అక్యూట్ డిసీజ్ సప్రెషన్ వల్ల క్రానిక్ డిసీజ్‌కి బేస్‌మెంట్ ఇచ్చేస్తది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో, అక్కడ ఒకదాని గురించి చూసుకుంటూ పోతే ఇంకొకటి మనకి ఫ్రీగా వస్తుందన్నట్టుగా చెప్తున్నారు. యాస్ వెల్ ఆ క్రానిక్ డిసీజ్ గురించి చెప్తూ ఇక్కడేం చెప్పారు? యాంటిపథిక్, ఎనాన్షియోపథిక్ ఇవి 2 మోడ్స్ అయితే ఇంకా దాని గురించి క్లియర్‌గా చెప్తున్నారు. ఇంకా ఏ థర్డ్ మోడ్ ఆఫ్ ఎంప్లాయింగ్ మెడిసిన్స్ ఇన్ ద డిసీజ్ హాస్ బీన్ అటెంప్టెడ్ టు బి క్రియేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఐసోపతి. ఐసోపతి అనేటువంటిది కూడా సిమిలర్‌గా ఉన్నటువంటిదే. ఇది ఇలాంటిదే ఇంకొక వ్యవస్థ. అంటే ఇది ఇలాంటిదే ఇంకొక థాట్ అన్నమాట. ఈ థాట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఏం చేస్తున్నాయి? ఎక్కడ వస్తున్నాయి అనంటే a third mode of employing medicines in the disease has been attempted to be created by means of isopathy, as it is called, that is to say, a method of curing a given disease by same contagious principle that produces it. ఇప్పుడు యాంటీపతి, ఎనాన్షియోపతి అనేవి కొద్దో గొప్పో పాలియేట్ చేస్తుంటే, ఐసోపతి అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఆ ఉన్నటువంటి మ్యాటర్‌ని తీసుకొని, అదే ఉన్నటువంటి డిసీజ్‌కి తీసివ్వడం అన్నమాట. ఇంకా దాని గురించి క్లియర్‌గా చెప్తున్నారు. బట్ ఈవెన్ గ్రేటింగ్ ఈవెన్ వ్యాక్సినేషన్ లాంటిదా సార్ మాస్టర్ గారు? సార్ చెప్పండి? వ్యాక్సినేషన్ లాంటిదండి సార్? ఎగ్జాక్ట్‌లీ అదే అనుకోవచ్చు. ఇక్కడ దాని గురించి కూడా చెప్తారు. ఒక్క నిమిషం. But even granting this could be done, yet after all, seeing the virus is given to the patient highly potentized. అంటే అక్కడ సేమ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యాక్సినేషన్‌ది ఇది సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఆ వ్యాక్సినేషన్‌ది ఏదైతే వైరస్ ఉంటుందో, ఆ వైరస్‌ని తీసుకొని మళ్ళీ అదే ఇస్తున్నారు. సీయింగ్ దట్ ద వైరస్ ఈస్ గివెన్ టు ద పేషెంట్ హైలీ పొటెంటైజ్డ్. కానీ అక్కడ పొటెంటైజ్డ్‌గా ఇవ్వరు. అండ్ కన్సిక్వెంట్‌లీ ఇన్ అన్ ఆల్టర్డ్ కండిషన్ ద క్యూర్ ఈస్ ఎఫెక్టెడ్ ఓన్లీ బై అపోజింగ్ ఎ సిమిలిమమ్ టు ఎ సిమిలిమమ్. అంటే అక్కడ సిమిలిమమ్ టు సిమిలిమమ్ మాత్రమే అక్కడేం జరుగుతుంది? ఎఫెక్టెడ్ బై అపోజింగ్ ఎ సిమిలిమమ్ టు ఎ సిమిలిమమ్. అంటే ఆడున్నటువంటి డిసీజ్‌ని మళ్ళీ బయటికి ఎలా తీసేయాలి? మళ్ళీ సేమ్ అటువంటిదే ఇచ్చి తీసేయాలి అని అంటున్నారనమాట. అంటే సిమిలర్ టు ద అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్ సిమిలారిటీకి లేదంటే వాడుకున్నటువంటి సిమ్టమ్స్‌కి ఇక్కడ సేమ్ అదే డ్రగ్ లాంటిది చూస్ చేస్తారు. కాకపోతే ఐసోపతిక్ అంటే వాడి శరీరంలో నుంచి తీసి వాడికే. టు దాని గురించి ఇంకా క్లియర్‌గా కింద చెప్తున్నారు. టు అటెంప్ట్ టు క్యూర్ బై మీన్స్ ఆఫ్ వెరీ సేమ్ మార్బిఫిక్ పొటెన్సీ కాంట్రడిక్ట్స్ ఆల్ నార్మల్ హ్యూమన్ అండర్‌స్టాండింగ్ అండ్ హెన్స్ ఆల్ ద ఎక్స్‌పీరియన్స్. Those who first brought isopathy to notice probably thought of benefit which mankind received from cowpox vaccination, by which the vaccinated individual is protected against the future cowpox infection, and as it were cured in advance. But both cowpox and smallpox are only similar, in no way the same disease. ఆ రెండు కూడా సేమ్ డిసీజ్ కావు, సిమిలర్గా ఉన్నటువంటివి అన్నట్టుగా చెప్తూ ఇన్ మెనీ రెస్పెక్ట్స్ దే డిఫర్, నేమ్లీ in the most rapid course and mildness of cowpox, especially in this, that is never contagious to a man by more nearness. Universal vaccination put to an end to all epidemics. చెప్తూ అయిపోయింది లాస్ట్ సెంటెన్స్. అంటే ఇక్కడ కూడా మనకు వ్యాక్సినేషన్ గురించి చెప్తున్నారు. చెప్తూ వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో వ్యాక్సినేషన్ కూడా ఈ ఐసోపతి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆ స్మాల్ పాక్స్ లేదా కౌ పాక్స్ తీసుకొచ్చినటువంటి డ్రెడ్‌ఫుల్ డిసీజ్‌ని చూడలేక ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అప్పుడు బతికితే చాలు తర్వాత సపరేషనో, ఐసోలేషనో లేదంటే ఇంకేదైనా కావచ్చు అన్నట్టుగా అనుకున్నారనమాట. మోరోవర్ ఇన్ దిస్ వే అన్‌డౌటెడ్‌లీ సర్టెన్ డిసీజెస్ పెక్యులర్ టు యానిమల్స్ మే గివ్ us రెమెడీస్ అండ్ thus హ్యాపీలీ ఎన్లార్జ్ అవర్ స్టాక్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్. అంటే ఇదే ఐసోపతి వాడుతున్నట్లయితే డెఫినెట్‌గా ఇప్పుడు మనకు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్ వాళ్ళలోనే టిష్యూ ఎఫ్ఎన్ఏసి తీసినప్పుడు ఆ టిష్యూ తీసేసి వెంటనే మళ్ళీ దానికే ఇవ్వడం అనమాట. మళ్ళీ వాడికే
వెంటనే అదే టిష్యూ అదే వాడికే ఇచ్చినాం అనుకోండి, కొద్ది గొప్ప మనం ఐసోపతి అనుకోవచ్చు, అది తగ్గుతుంది అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? నాట్ క్లియర్. అది సపరేషన్ మాత్రమే జరుగుతుంది కానీ అక్కడ క్లియర్గా ఉండదు అన్నట్టుగా చెప్పవచ్చు అనమాట. బట్ టు యూస్ ఏ హ్యూమన్ మార్బిఫిక్ మ్యాటర్, ఒకవేళ అదే ఇప్పుడు సేమ్ సోరియాసిస్ వచ్చింది, లేదంటే ఒక హెచ్ వచ్చింది, వచ్చినప్పుడు అందులో నుంచి ఉన్నటువంటి కొంచెం పార్టికల్ తీసుకొని ఇచ్చినట్లయితే, బట్ టు యూస్ హ్యూమన్ మార్బిఫిక్ మ్యాటర్ ఏ సోరిన్ టేకెన్ ఫ్రమ్ ద ఇచ్ ఇన్ మ్యాన్, ఏ రెమెడీ ఫర్ ద సేమ్ ఇచ్ ఆర్ ఫర్ ఈవిల్ అరైజెస్ దేర్ ఇన్ ఫార్మ్. అంటే అందులో నుంచి ఇప్పుడు స్కేబిస్ ఒక ఎరప్షన్ వచ్చింది, అందులో నుంచి తీసి వాడికి ఇచ్చామనుకోండి, నథింగ్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ దిస్ బట్ ట్రబుల్ అండ్ అగ్రవేషన్ ఆఫ్ ద డిసీజ్. అంటే ఇక్కడ ఈవెన్ వ్యాక్సినేషన్ది కూడా సేమ్ కాన్సెప్టే, ఐసోపతియే. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక చాలా మైన్యూట్గా ఇస్తున్నారు కాబట్టి కొద్ది గొప్ప దాని సఫరింగ్స్ వచ్చినప్పటికీ కూడా ఆ ఇమ్యూనిటీ కొద్ది గొప్ప ఉండడం వల్ల ఏమంటారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఇమ్యూనిటీ లేని వాళ్ళు, కొద్దిగా వీక్ ఉన్నటువంటి వాళ్ళైతే ఈ కోవిడ్ వ్యాక్సిన్లోనే ఎంతమంది సఫర్ అయ్యారో వాళ్ళకు కూడా తెలుసు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు, నథింగ్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ దిస్, ఈ ఐసోపతి నుంచి ఏం జరగదు, బట్ ట్రబుల్ అండ్ అగ్రవేషన్ ఆఫ్ ద డిసీజ్ అగ్రవేషన్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఇది అప్పుడు కూడా కోవిడ్స్లో కూడా కోవిడ్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయలేదు, కోవిడ్ వచ్చి పోయిన తర్వాతనో లేదంటే రాకముందో వ్యాక్సిన్ వేశారు. ఇక్కడ కూడా అంతే, ఒక డిసీజ్ ఉన్నప్పుడు, సోరియాసిస్ ఉన్నప్పుడు అందులో నుంచి తీసేసి మళ్ళీ వాడికి సోరినమే ఇచ్చామనుకోండి, ఇచ్చినామనుకోండి, అక్కడ కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ డిసీజ్ అనేది అగ్రవేట్ అవుతుంది. ఇది మనకేం చెప్తున్నారు, ఐసోపతిలో చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈరోజు చెప్పింది యాంటీపతిక్, ఎనాన్షియోపతి అండ్ ఐసోపతి, ఈ మూడు కూడా ఫస్ట్ రెండేమో యాంటీపతి, ఎనాన్షియోపతి ఏమో ప్యూర్ పాలియేషన్, ఇదేమో పాలియేషనే కానీ ఇంకా డేంజర్స్ ఐసోపతి అనేది అన్నట్టుగా మనం గమనించవచ్చు అనమాట. సో ఈ విధమైనటువంటి మెథడ్స్ కూడా మనకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ అంటే, ఇలాంటివి చేయకూడదు అని, ఇలాంటివి చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని. నాట్ ఇన్ ఎవ్రీ కేస్, కొన్ని మరీ సివియర్ కేసెస్ ఉంటే ఆ పాలియేషన్ చేయొచ్చేమో కానీ అది ఇంకా తగ్గదు, ఇంకా వాడు చావే అని అనుకుంటే అక్కడ పాలియేషన్ చేయొచ్చు, కానీ నాట్ ఎవ్రీ కేస్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది మనకి 56th చెప్పారు. తర్వాత మళ్ళీ కూడా నెక్స్ట్ అఫారిజమ్స్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇప్పుడు మాస్టర్ గారు తెలుగు అఫారిజం చూద్దాం ఒక్కసారి. ఉపశమన విధానము రోగిని సంతోషపెట్టును, వైద్యుని ఘనతను పెంచును, కానీ పర్యవసానమున ఈ రెండింటిని భంగపరచును. దాని వలన రోగి నివారణకు మందులు తెలియని స్థితి వచ్చును. అంటే లాస్ట్కి వాడికి ఏది చేయాలో కూడా అర్థం కాదు, మనకు మనమే మొత్తం డిసీజ్ని మిక్స్చర్ చేసినట్టు ఉంటుంది. వైద్యుడు రోగతంత్రమునకు పరిశీలించి నాస్తికుడగును. అప్పుడు డాక్టర్ కూడా ఏం చేయలేక ఏ హోమియోపతి పనిచేయదు అన్నట్టుగా అనుకుంటాడు లాస్ట్కి. అంటే ఈ విధంగా అసలు ఎప్పుడు చేయొద్దు. ఉన్నటువంటి ప్రతి కేసుని సాల్వ్ చేసుకోవడానికి మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిన్సిపల్స్ని 1 నుంచి లాస్ట్ వరకు కూడా అట్లాగే పాటిస్తూ ఉంటేనే మనకు క్లియర్గా వస్తుంది. మధ్యలో ఏదో తగ్గట్లేదు కదా అని ఏది ఇచ్చినా కానీ మనకు ఆ నిమిషానికి రిలీఫ్ ఉంటుంది, కానీ అగైన్ మళ్ళీ పోతాం మనం అన్నట్టుగానే చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇది మనకి 56లో చెప్పింది. ఇంకా 57 కూడా క్లియర్గా చెప్తారు మాస్టర్ గారు, చూద్దాం. థ్యాంక్ యూ. శుభోదయం, నమస్కారం అందరికి. నమస్తే అండి. ఓకే, చాలా రోజులు కలుస్తున్న సంతోషం. నమస్కారం మాస్టర్ గారు. వాసుదేవ. సార్ వాయిస్ చిన్న ఉందని అది సరిపోయింది, బాగానే ఉంది సార్, బాగానే ఉంది సార్, ఓకే. సరిపోయింది సార్.
ఓకే, సంతోషం. చాలా రోజుల కలిసినందుకు కూడా హ్యాపీ అందరినీ. ఓకే, సరే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఈ రోజు అపారసంలో మనకి ఏం చెప్తున్నారు? 2 రకాల వైద్యాలు ఉంటాయి. ఒకటి నివారణ వైద్యము, 2 ఉపశమన వైద్యము. నివారణ వైద్యము, 2 ఉపశమన వైద్యము. ఫస్ట్ ఉపశమన వైద్యంలో తీసుకుంటే ఆ నిమిషానికి టక్కున ఉపశమనం ఇస్తుంది, కానీ తర్వాత రోగం విపరీతంగా ఉద్రిక్త చెంది అల్లకల్లోలం చేస్తుంది ప్రాణశక్తిని. తర్వాత నివారణ సులభతరం కాకుండా వ్యాధిని ఇంక్యూరబుల్ స్టేజ్ తీసుకొస్తుంది. అంటే మంచిగా ఉండే ఆరోగ్యాన్ని క్యూరబుల్ ఫస్ట్ ఆరోగ్యవంతమైన కండిషన్ని కొంచెం అనారోగ్యం మారినప్పుడు దాన్ని ఇంక్యూరబుల్ స్టేజ్కి తీసుకెళ్తుంది ఉపశమన వైద్యం. గుర్తుంచుకో, ఎందుకు? పాలియేట్ చేసి అదే నివారణ వైద్యం ఆ నిమిషానికి టక్కున తీసేయపోయినా సంపూర్ణ నివారణ చేస్తుంది. ఇది డిఫరెన్స్ అనమాట. అలోపతికి, హోమియోపతికి, లేకపోతే యాంటీపతికి, హోమియోపతికి డిఫరెన్స్. మనకి ఏది కావాలి? నివారణ వైద్యం కావాలన్నా ఉపశమన వైద్యం కావాలన్నా? నివారణ వైద్యం. అది గుర్తుంచుకో, నివారణ వైద్యమే జరగాల. ఉపశమన వైద్యంలో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకో 5 సంవత్సరాలకి అంత ఫస్ట్ థైరాయిడ్ వచ్చింటే, తర్వాత షుగర్ వచ్చింటే, తర్వాత బీపీ వచ్చింటది. వీటికి అన్నిటికీ మూల కారణం ఒకటే. ఎందుకు? ఉపశమనం చేసినాడు. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? మనం హోమియోపతి మందులతోనే ఉపశమనం చేస్తున్నామా, నివారణ చేస్తున్నామా చూసుకోండి. సిమ్టమేటిక్ ఇస్తే అది కూడా నివారణ జరుగుతుందా, లేకపోతే ఓన్లీ డిసీజ్ చూసుకొని డిసీజ్ థెరపీ ప్రకారం ఇచ్చానుకో ఉపశమనం జరుగుతుందా చూసుకో. ఓకే, అట్లా వైద్యంలో కూడా చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. క్లియర్? సో మనం ఇంత ఫస్ట్ అంతకుముందు కోల్డ్ కాఫ్ చెప్పుకున్నాం, తర్వాత టాన్సిల్స్, సోర్ థ్రోట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ కొంచెం ఫర్దర్గా న్యూమోనిక్ కండిషన్స్ చెప్పుకుందాం. న్యూమోనియా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో మీకు క్లియర్గా చెప్తాను. అంత లోపల చిన్న విషయం. శ్రీశైలంలో క్లాసెస్ అందరం కలిసి నిర్వహించుకుంటేందుకు సంతోషంగా ఉంది. అందులో 23, 24 శనివారం, ఆదివారం ఎక్స్క్లూజివ్గా హోమియోపతి చెప్పుకుంటున్నాం. హోమియోపతిలో మనము ఏ బేసిస్గా మనకి అయితే ప్రిస్క్రిప్షన్ ఈజీగా ఉంటుందనే పాయింట్ చెప్పుకుంటాం. అంటే కేస్ టేకింగ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే ఏ పాయింట్స్ తీసుకుంటే మనకు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్కి పనికి వస్తుంది. అయిన తర్వాత అక్యూట్ ప్రిస్క్రిప్షన్ ఎట్లా చేయాలి, క్రానిక్లో ప్రిస్క్రిప్షన్స్ ఏ పాయింట్స్ తీసుకోవాలి,
ఈ పాయింట్స్ మీకు విరివిగా డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ 2 డేస్లో. అయిన తర్వాత మిగతా రోజుల్లో కూడా అస్ట్రాలజీ మాస్టర్ గారు ఇచ్చింది ఎలాబరేట్గా చదువుకుంటాం. డాక్టర్ విఠల్ గారు విఠల్ అన్నయ్య కూడా అవైలబుల్గా ఉంటారు కనుక ఆయన మంచి టైం ఇస్తారు. ఈసారి అస్ట్రాలజీలో మంచి పట్టు సాధించుకోవాలని ఉద్దేశం. ఎందుకంటే మేము ఎన్నోంచో అనుకుంటున్నాం ప్రవేశం జరిగింది కానీ బాగా నేర్చుకోలేదని. అందుకని అది కూడా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అస్ట్రాలజీ కానీ పామిస్ట్రీ మెడికల్ పామిస్ట్రీ ఆల్రెడీ మీకు ఆల్రెడీ క్లాసెస్కి వచ్చిన వాళ్ళు తెలిసిందే. ఇంకొంచెం ఎలాబొరేట్గా ఇంకొంచెం పిన్ పాయింటెడ్గా ప్రాక్టికల్ వేలో చెప్పుకుంటాం కనుక ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా ఇవాళ లాస్ట్ అనుకోండి. ఇంకొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉందండి కాకపోతే నేను రాలేకపోతున్నాను అన్న వాళ్ళు మాత్రం ఇవాళే లాస్ట్ పేమెంట్ చేసేసి వాళ్ళు మేము వస్తున్నాం అని చెప్పేస్తే చాలు. ఇదే లాస్ట్ ఛాన్స్ అండి. 7 డేస్కి మెయిన్గా మీరు ఎక్కువ మటుకు 7 డేస్కి ఎక్కువ ఆలోచించండి. ఎందుకంటే 7 డేస్లో మనం వైద్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోగలుగుతాం. జనరల్గా కొంతవరకు ఈసారి అస్ట్రాలజీ బాగా నేర్చుకోగలుగుతాం, పామిస్ట్రీ నేర్చుకోగలుగుతాం. అందుకని మోస్ట్లీ 7 డేస్ మాత్రమే ఆలోచించండి, 2 డేస్ కన్నా కూడా. ఎందుకంటే అన్నీ కూడా మెడికల్ సైన్సెసే. వేదానికి కన్ను వంటిది జ్యోతిష్యం అన్నారు ఈకేఆర్. అయితే పురాణాలు చెప్పారు. అంటే వేదాలని కానీ పురాణాలు కానీ బాగా చదువుకోవాలంటే అస్ట్రాలజీ రావాలి మనకి. ఆ ఉద్దేశంతోనే మనకి ఈకేఆర్ మనకి అస్ట్రాలజీ చెప్పడం జరిగింది. ఆలోకం భాగంగా మనమందరం నేర్చుకోవడం ఎట్లా అంటే క్లాసెస్ తప్ప వేరే మార్గం లేదు కనుక ఈసారి క్లాసెస్ పెట్టుకుంటున్నాం కనుక ఎవరైనా అవకాశం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఇవ్వాలే చెప్పండి. ఇవాళ లాస్ట్ డేట్ అండి ఇంకా. ఓకే, అంటే ఇంకే ఆల్రెడీ బుక్ చేస్తున్నాం. ఇంకేమైనా ఉంటే నెగోషియేట్గా ఒక 1-2 రూమ్స్ అంటే మనం చెప్పడానికి వీలు ఉంటుంది కనుక నేను ఈ ప్రకటన చెప్తున్నాను. నెక్స్ట్ న్యూమోనియా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద లంగ్ డిసీజ్. Pneumonia is an infection that inflames the air sacs alveoli in one or both lungs, causing them to fill with fluid or pus. Okay? న్యూమోనియా అంటే ఏంటి అంటే అల్వియోల్ ఈ గాలి తిత్తుల్లో నీరు కానీ పస్ కానీ నిండి ఉండి గాలి యొక్క వెంటిలేషన్ తగ్గిపోయి అది కన్సాలిడేట్ అయిపోతుంది. రాను కన్సాలిడేట్ అయిపోతుంది. ఇట్స్ మోస్ట్ డేంజరస్ కండిషన్. ఎందుకంటే లంగ్స్ యొక్క పని ఏంటి? ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫెక్షన్. చెప్పాలంటే కూడా అక్యూట్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే తరుణంగా వచ్చే వ్యాధులు ఇవి, తరుణ వ్యాధులు. అది లంగ్స్లో ఉండే అల్వియోలై అంటే చిన్న చిన్న గాలి గదులు ఉంటాయి, వాటిని మేజర్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అది న్యూమోనియా అంటారు. అది చాలా రకాలుగా ఉంటాయి. ఎక్కువ మటుకు ఇందులో మనకి కామన్ సిమ్టమ్స్గా అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ సెషన్ క్లాసెస్ అయిన తర్వాత దీన్ని ఎలాబరేట్గా మీకు క్లియర్ చెప్తాను. దీని ప్రోగ్రామ్ అనేది కోల్డ్, కాఫ్, ఫీవరు, నీరసము ఇవి ఎక్కువ మటుకు మనకు ఉంటాయి. నెక్స్ట్ ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్ పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్స్కి మాత్రం నమ్మకండి అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, అవి ఐసోపతిలో కొంతవరకు రిలీఫ్ వస్తుంది కానీ జనరల్ ఇమ్యూనిటీ మొత్తం డౌన్ అవుతుంది అనమాట. అందుకని దాని సైడ్ పోరాదు. ఇప్పుడు న్యూమోనియా అంటే అందరికి తెలిసిందండి. న్యూమోనియా అంటే ఏంటి? ఇట్ ఈస్ అ లంగ్ ఇన్ఫెక్షన్. అది లంగ్ ఇన్ఫెక్షన్. ఆ లంగ్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ కోల్డ్ కాఫ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత న్యూమోనియా అంటే ఇంకొంచెం ఇన్ఫెక్షన్ పెరిగి లోపల నీరు చేరి ఆయాసం అవన్నీ వస్తాయి. మీకు మొట్టమొదటి ఒక కేసు చెప్తా వినండి. ఒక అమ్మాయి
సమ్ ఎక్స్ 8 months పాప మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 8 months పాప. ఓకే, సిమ్టమ్స్ ఏంటంటే 8 days నుంచి విపరీతమైన గురగుర, సర్ది, దగ్గు ఉంది, బాగుంది. ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి 1 week నుంచి అడ్మిట్ చేసి తీసుకొచ్చారు ఆమె. అయితే వాళ్ళు మా వల్ల కాదు, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి న్యూమోనియాకి అని చెప్పారు. అయిన తర్వాత సరే చూద్దాం మనం, దాన్ని బట్టి ఆలోచిద్దామని చెప్పేసి ఫస్ట్ ఏం చేశాను, నేను తీసుకొచ్చారు అమ్మాయిని. తీసుకొస్తే సరే ఎమర్జెన్సీగా ఉంది కనుక ముందైతే నేను ఆ వైద్యం చేస్తా, సాయంత్రం లోపల తగ్గకపోతే అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పాను. నేను సాయంత్రానికి విషయం చెప్పాను. సిమ్టమ్స్ అన్నీ ఏమున్నాయంటే దగ్గు విపరీతంగా ఉంది, వీజింగ్స్, లంగ్స్ వీజింగ్స్ ఉన్నాయి, క్రెప్టేషన్స్ ఉన్నాయి, అంటే ఇట్లా 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 అంటే పిల్లి కూతలు, ఇంకా దగ్గర చేసుకోబెడితే లోపల నీరు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. క్రెప్టేషన్స్ అంటే అవి. అయిన తర్వాత రోజు కూడా జ్వరం వస్తూ ఉంది. అర్ధరాత్రి మధ్యాహ్నం కూడా జ్వరం వచ్చింది. ఫస్ట్ యాక్చువల్గా రాత్రి 12 to 2 మధ్య బాగా ఏడ్చేది, జ్వరం వచ్చింది. ఫస్ట్ డే వాంతులు కూడా 12ంటికే వచ్చాయి, 2-3 సార్లు వాంతులు చేసుకుంటుంది. అయిన తర్వాత ఆ చిన్న పాప కదా, దాహం తెలియదు, 8 months కదా, తల్లిపాలు మాత్రం తాగుతుంది, గురగుర బాగా ఉంది. ఓకే, అయిన తర్వాత చూసి ఏమిచ్చానండి, అందరూ తెలుసున్నారు, అందరికి సీనియర్స్ కదా. యాంటీమార్స్. ఇంకా చెప్పండి, ఇంకా రాంగ్ థింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, అట్లేం లేదు. డ్రోసెరా, ఇంకా ఇంకా బేసిల్ను. యాంటిమోనియం టార్టారికం. నీ పేరు చెప్పండి సార్, ఎవరైనా ఐడియా వస్తేస్తున్నాను. యాంటిమ్ టార్, ఇంకా సార్ ఇవి అమ్మోనియం కార్బ్ అండి, అమ్మోనియం కార్బ్, అమ్మోనియం కార్బ్, ఇంకా యాంటీన్ టార్ట్ ఉంది. ఓకే, ఇంకెవరైనా? ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనెవర్ వీఆర్ గోయింగ్ టు ప్రిస్క్రిప్షన్కి వెళ్ళేటప్పుడు కేస్ టేకింగ్ క్లియర్గా తీసుకోండి, కంప్లీట్ సిమ్టమ్ తీసుకోండి, లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, కాజేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్, ఇవి తీసుకొని ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇందులో ఏముంది, పాప చిన్న 8 months పాప, మిడ్ నైట్ అగ్రవేషన్ ఉంది, జ్వరము, దాహం ఏమి ఎక్కువ తెలియడం లేదు, విపరీతమైన నీరసంగా ఉంది పిల్ల, ఎందుకంటే ఆల్రెడీ 1 week అయిపోయింది. అందుకని మత్తు లేదు, అర్థమైందా, చిరాకు కూడా లేదు. ఇప్పుడు పిల్లని పలకరించినాం అనుకో, చిరాకు పడి ఈడవడం అట్లేం లేదు, అస్సలు చిరాకే లేదు. సో we can rule out the antim tartaricum, and there is no drowsiness, there is no coated white, so we can rule out the antim ars. అర్థందా, అట్లా చూసుకుంటూ పోవాలి. అయిన తర్వాత అమ్మోనియం కార్బ్ ఛాన్సే లేదు, డైమొడాలిటీస్ అవేవి సరిపోవట్లేదు, డ్రోసిరా పడుకుంటే దగ్గన్నట్టుగా ఏం లేదు ఇందులో కదా. సో ఐ గివెన్ ఆర్సికమ్ ఆల్బమ్ 200 ఇచ్చిన తర్వాత ఏమైంది, అంతకుముందు 100 ఉన్న ఫీవరు
102, 104కి వచ్చింది. కానీ పిల్ల అంతకుముందు పాలు తాగేది కాదు, పాలు తాగుతుంది ఇప్పుడు. ఫీవర్ మాత్రం 102 నుంచి 100 నుంచి 102కి వచ్చింది. మెల్లగా కొంచెం 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 అప్పుడు మోషన్ స్టార్ట్ అవుతున్నాయి. మోషన్లో చీమ్ పోతుంది. 3-4 సార్లు అయ్యాయి. సాయంత్రం తీసుకొచ్చారు. ఇది పరిస్థితి. కొంచెం చూస్తే పిల్ల కూడా యాక్టివ్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? హౌ వీ హ్యావ్ టు జస్టిస్ చెప్పండి, మీరే చెప్పండి. వెదర్ అవర్ రెమెడీ ఆర్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ? ఏం చేయాలి ఇప్పుడు? రైటేనండి. ఆ? రైటే సార్. రైట్ రెమెడీ సార్, మెడిసిన్ మార్చబలేదు. ఎందుకు రైట్ రెమెడీ? పేషెంట్ ఆమెకి బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మోషన్ పోతున్నది, మోషన్ లో చీము పస్ అంతా పోతున్నది, పైగా యాక్టివ్ గా ఉన్నది, మనిషి పాలు తాగుతుందని చెప్పారు. ఇవన్నీ పేషెంట్ బెటర్ కదా. కానీ జ్వరం పెరిగిందే 100 నుంచి 102 జ్వరం పెరిగింది. మళ్ళా తగ్గుతుంది ఆటోమేటిక్ గా. వాళ్ళ చుట్టాలు టెన్షన్ పెడుతున్నారు. అవి మనం వాళ్ళకి చెప్పాలి కానీ దానికి ఏం కాదమ్మా, ఇవన్నీ అమ్మాయి బెటర్ గా ఉంది కదా, మీరేం ఇబ్బంది పడబాకండి, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి కదా అని కొంచెం కన్విన్స్ చేయాల్సి వస్తుంది సార్. ఓకే, ఫీవర్ ఉంటే ఫాస్ట్ తగ్గుతుంది. న్యూమోనియా అటువంటి కండిషన్స్లో ఖచ్చితంగా ఇంకొంచెం ఫీవర్ పెంచుకొని తగ్గించుకుంటుంది. అందుకని ఇందులో పెంచుకొని తగ్గించుకుంటుంది. యాక్చువల్గా ఇన్ఫెక్షన్ సెట్ చేసుకొని జ్వరం పెరిగింది, గుడ్ సిమ్టమ్. దాంతోపాటు యాక్టివ్ అయింది. సో వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత మొదటి రోజుకి ఫీవర్ ఇంకొంచెం తగ్గింది, పిల్ల యాక్టివ్ అయింది. మోషన్స్ మాత్రం పెరిగినాయి, కొంచెం 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 కొంచెంగా మోషన్స్ పెరిగినాయి. నెక్స్ట్ డే కూడా ప్లాస్బో ఇచ్చి పంపించా. అయిన తర్వాత ఇంకేం అక్కర్లే. 2 డేస్కి వచ్చారు, ఇంకా తగ్గిపోయింది. తర్వాత ఇంకేం అక్కర్లేదు, రాను యాక్టివ్ అయిపోయింది. ఒక 1 వీక్ లోపల చాలా క్లియర్ అయిపోయిందండి. 1 వీక్లో కంప్లీట్ క్లియర్ అయిపోయింది. జ్వరం తగ్గింది, అన్నీ తగ్గినాయి, ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లే. ఇప్పటికి కూడా పాప ఏ జ్వరం వచ్చినా అసలు వేరే అలోపతే వాడరు. ఇప్పుడు దాదాపుగా అమ్మాయికి 16 years ఉంటాయేమో, ఇప్పటికి కూడా ఏది వాడరు. ఇది ఒక మంచి కేసు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఆమె కాన్స్టిట్యూషన్లో జనరల్గా ఎక్కువ మటుకు ఆర్సికాలోనే వస్తుంది, పల్స్లో ఆర్సికాలోనే వస్తుంది. అదనమాట కేసు అండి. ఓకేనా? సింగిల్ డోసే, సింగిల్ డోస్ అంతే. మళ్ళీ రిపీట్ చేయాల్సిన అక్కర్లేదు, పడలేదు కూడా. నెక్స్ట్ మాస్టర్ గారు నమస్తే అండి. అమ్మ నమస్తే తల్లి, చెప్పండి. అంటే మోషన్ లో చీమ్ వచ్చింది అని అన్నారు కదా, అప్పుడు లంగ్స్ లో నీరు పట్టడం వల్ల లేకపోతే చీము ఉండడం వల్ల మనకు న్యూమోనియా అనేది, అంటే లంగ్స్ లో ఉన్న చీము ఇట్లా మోషన్ ద్వారా బయటకు వచ్చినట్ట మన మెడిసిన్స్ వేయడం వల్ల? మరి చిన్నపిల్లల్లో ఏంటి అంటే అమ్మా, చిన్నపిల్లల్లో తెమడ బయటకు ఉమ్మేయలేరు కనుక వాళ్ళకి మోషన్లోంచి తెమడ వెళ్ళిపోతుంది. అందుకని మోషన్లోంచి తెమడలాగా బంకలాగా వెళ్ళిపోతుందంటే పోయే కొద్దీ యాక్టివ్ అయినారు పిల్లలు అంటే గుడ్ సిమ్టమ్. తెమడ వెళ్ళిపోయే కొద్దీ ప్రిపరేషన్స్ తగ్గుతున్నాయి. వాత పిత్త కఫం అంటారు కదా, అట్లా. అందుకని మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మింగుతారా తెలీదు, మరి ఎట్లా తెలియదు, కానీ బాడీ యొక్క ప్రాసెస్ అది. చిన్నపిల్లలు న్యూమోనియా వచ్చినప్పుడు మాత్రం మోషన్లోంచి వెళ్ళిపోతే మాత్రం ఫ్రీ అవుతారు. ఉమ్మించలేరు కదా వాళ్ళు. అవునండి, అదండి. నెక్స్ట్ ఓకేనండి. ఇంకెవరికైనా డౌట్ ఉందండి? సరే, ఇంకో కేసుకి వెళ్తాను. సార్ ఇంకో డౌట్, ఆర్సెనిక్ ఆల్బమ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజనింగ్ ఏంటండి?
మీ Arsenic పేరు album పేరు correct. ఊరు ఎక్కడ చెప్పండి, చెప్తాను. My name is Sridhar sir from Bangalore. శ్రీజర్ సార్ ఫ్రమ్ బెంగళూరు. చెప్పండి. ఈ డ్రగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి సార్ క్రైటీరియా ఏంటి? సిమ్టమ్స్ ఉన్నాయి కదా సార్, మిడ్ డే అగ్రవేషన్ ఉంది, విపరీతమైన నీరసం ఉంది, నెక్స్ట్ దాహం ఏమో తెలియట్లేదు, తల్లిపాలు తాగుతుంది కనుక, ఈ పాయింట్స్ మీద ఇవ్వడం జరిగింది. ఓకేనండి. ఆర్సికల్లో సిమ్టమ్స్ మీద ఇవ్వడం జరిగింది సార్. ఓకేనా? Yes sir. ఓకే. Very good. Thank you sir. నెక్స్ట్ ఇంకో అబ్బాయి వచ్చాడు, 3 months బాబు. వాడి పేరు బాబు, ఎందుకంటే ఇంకా పేరు పెట్టలే కనుక క్లినిక్లో బాబు అని పిలుస్తాం. వీడికి పదమూడు 2 26. పుట్టిన యాక్చువల్ ఏంటి అంటే, వాడిని మన దగ్గర తీసుకొచ్చినప్పుడు విపరీతమైన దగ్గు, గురగుర, సర్ది. చెప్తాను ఈ కేసు మళ్ళీ చెప్తాను. ముందైతే ఆర్సికల్పంతో ముందు కంక్లూడ్ చేసుకుందాం. న్యూమోనియా ఇది వేరే కేసు, మళ్ళీ ఇది వేరేలాగా వెళ్ళాలా. సరే, ఇప్పుడు ఆర్సికల్పం ఏ సిమ్టమ్స్ మీద వెళ్దాం. ఫస్ట్ పాయింట్ న్యూమోనియా. సార్ అడిగారు కదా ఇంతకుముందు, ఏ సిమ్టమ్స్ ఉంటే మనకి ఆర్సికల్పం ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం ఆర్సికల్ నుంచి ఉండాలంటే. నెక్స్ట్ థర్స్ట్, డ్రింకింగ్ లిటిల్ ఆఫెన్, కొంచెం కొంచెం దాహం తాగుతూ ఉంటారు ఆర్సికల్పం వల్ల. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డ్రై అండ్ డార్క్ టంగ్ అండ్ లిప్స్. డ్రై టంగ్, నోరు ఎండిపోయినట్టు ఉంటుంది. ఇన్ సడన్ ఎడిమా న్యూమోనియా విత్ పాసివ్ ఒక్క నిమిషం. విపరీతమైన నీరసము, దాహం కొంచెం కొంచెంగా ఉంటుంది, సిమ్టమ్స్ ర్యాపిడ్గా వస్తాయి. గుర్తుంచుకోండి, ఆర్సికల్పంలో ర్యాపిడ్గా వస్తాయి. సడన్గా ఇప్పటిదాకా బాగుంటాడు, వెంటనే మిడ్ నైట్ అగ్రవేషన్ చూపిస్తారు. చల్లగాలికి ఎక్కువ అవుతాయి బాధలన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే, కోల్డ్ కానీ కాఫ్ కానీ పడుకుంటే ఎక్కువ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ ది ఆర్సికల్పం. పడుకుంటే బాధలన్నీ కూడా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ విపరీతమైన నీరసం, మంట, కొందరి చేతుల్లో మంట ఉందని కూడా అంటారు. యాంగ్జియస్ అండ్ ఫియర్, యాంగ్జైటీ అండ్ ఫీవర్ ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన భయం, ఆందోళన, ఎగోనైజింగ్ ఫియర్ ఆఫ్ డెత్, చనిపోతానేమో అని భయం, వెచ్చని పానీయాలు తాగుతుంటే హాయిగా ఉంటుంది. వెచ్చగా తాగితే
బాగుంటుంది. హిపోక్రటిక్ ఫేస్ అంతా పికప్ అయినట్టు ఉంటుంది. మిడ్ నైట్ అగ్రవేషన్ ఉంటుంది. ఈవినింగ్ ఆర్ మిడ్ నైట్ ఎక్కువ మటుకు బాధలు ఎక్కువ ఉంటాయి. కాఫ్ అగ్రవేషన్ ఫ్రమ్ లైయింగ్ డౌన్ అండ్ కాఫ్ అగ్రవేషన్ ఫ్రమ్ ఎట్ నైట్. ఇవి ఉన్నప్పుడు మీకు ఆర్సికాల్లో చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా అండి? ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? పడుకుంటే ఎక్కువ అవుతుంది కనుక ఇట్లా కూర్చొని ఇట్లా పడుకుంటాడు. ఓకేనా? ఇవి ఆర్సికాల్లో యొక్క సిమ్టమ్ అనాలిసిస్. ఇందులో డౌట్ ఉందా? ఈ డ్రగ్ క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి. సార్ శ్రీధర్ సార్ అగైన్ మళ్ళా ఇది జనరల్ గా న్యూమోనియా అనేది పిల్లలకి ఎక్కువ వస్తుంది కదా సార్. అది అంటే వాళ్ళు సింటమ్స్ చెప్పలేరు కాబట్టి మనము ఏదైనా అడిషనల్ ఓకే, పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలనేది ఒక డౌట్. మీ పేరండి? శ్రీధర్ సార్. వాయిస్ కట్టి ఓకే. ఇది న్యూమోనియా ఎక్కువ పిల్లలకి కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు ఈ కేసెస్ చూస్తే 8 months 3 months అవును, లేదా వాళ్ళు సిమ్టమ్స్ చెప్పలేరు కదా సార్ మాకు. అందుకని అబ్జర్వేషన్ మీద వెళ్తాం. ఇంకొంచెం నేర్చుకుంటే స్టేజ్ 2 పెట్టి చూసుకుంటాం. న్యూమోనియా స్టేజ్ 2 పెట్టుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది కొంచెం వరకు. అయిన తర్వాత పిల్లల్లో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళకి ఈ యొక్క స్వరపేటిక అనేది ఈ యొక్క గ్యాప్ అనేది చిన్నగా ఉంటుంది. జలుబు త్వరగా న్యూమోనియా వెళ్ళడానికి ఈజీగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని న్యూమోనియా ఎక్కువ మటుకు పిల్లల్లో ఎక్కువ వస్తుంది, పెద్దల్లో తక్కువ వస్తుంది, అంత ఈజీగా రాదు. మరి వాళ్ళు ఎంత ఇన్ఫెక్షన్ అట్లా సప్రెస్ చేసుకొని కాఫ్ సప్రెస్ చేస్తే, కాఫ్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టివ్ మెకానిజం. మన వాళ్ళు ఏం చేస్తారు, కాఫ్ని అణచిపెట్టడానికి సప్రెస్ చేయడానికి కాఫ్ సిరప్ వాడతారు. ఆ కాఫ్ సిరప్ వాడేవారికి ఏమవుద్ది, న్యూమోనియా వచ్చి కూర్చుంటుంది. అందుకని హోమియోపతిలో ఎప్పుడు కూడా కాఫ్కి డైరెక్ట్గా ఆపడానికి ఇవ్వం, క్యూర్ చేయడానికి ఇస్తాం సిమ్టమ్ ప్రకారం. అందుకని న్యూమోనియా ఎక్కువ పిల్లలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, పెద్దలకన్నా కూడా. అయిన తర్వాత పిల్లల్లో మనకి అబ్జర్వేషన్ జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళకన్నా వాళ్ళకి ఎట్లా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారా లేకపోతే యాక్టివ్గా ఉన్నారా, ఇవన్నిటిని కూడా బట్టి కూడా మంది బాగా వస్తుంది. ఫిజికల్గా లంగ్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మేము మంది ఇచ్చిన తర్వాత ఆర్సికాలం ఇచ్చిన తర్వాత ఏమైంది, లంగ్స్ చెక్ చేసుకుంటే లంగ్స్ రాను క్లియర్ అయిపోయినాయి. గుడ్ సిమ్టమ్. మనకు లంగ్స్ అయితే క్లియర్ అయినాయో దెన్ వీ విల్ వెయిట్. మనం ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. ఎందుకు, మన రెమెడీ కరెక్ట్గా వెళ్తుందని. అందుకని లంగ్స్ కూడా చెక్ చేసుకుంటేనే కరెక్ట్గా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓన్లీ నాట్ ఓన్లీ వైటల్స్లో కూడా యాక్టివ్ కావడము, ఫుడ్ తినాలనిపించడము, సిమ్టమ్స్ రిలీఫ్ రావడం, ఇవి కూడా సైన్స్ అంటారు. సైన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సైన్స్ కూడా ఇంప్రూవ్ కావాలా అంటే, సిమ్టమ్స్ అంటే ఏంటి, దగ్గు, జ్వరము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అంటారు. సైన్స్ అంటే మనం ఎగ్జామినేషన్ చేసుకొని గుర్తుపట్టేవి. అవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయంటే దెన్ వీ కెన్ వెయిట్. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, లేకపోతే కష్టం, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకేనా అండి? మీ డౌట్ క్లియర్ అయినా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కేస్. నౌ విల్ గో ఫర్ ది అనదర్ కేస్. ఇప్పుడు ఆర్సికాలంలో అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ కేస్, ఇంకో అబ్బాయి 3 months కంప్లీట్ అయినాయి. బాబు ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే 3 months సర్ది ఉంది, దగ్గు లైట్గా ఉంది, గురగుర చాలా
చాలా ఉంది గురుగుర 3 days నుంచి. పొట్ట ఎగేస్తున్నాడు. ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు కానీ తగ్గడం లేదు. ముక్కు వాటర్ లాగా కారింది నిన్న మొన్న. ఈరోజు మాత్రం కారణం తగ్గింది కానీ గురగుర పెరిగింది. సర్ది తగ్గింది, గురగుర పెరిగింది. గుడ్ సిమ్టమా, బ్యాడ్ సిమ్టమా? ఏమండి, సర్ది తగ్గింది, గురగుర పెరిగింది. గుడ్ సిమ్టమా, బ్యాడ్ సిమ్టమా? Bad symptom, sir. బ్యాడ్ సిమ్టమ్ సార్. ఎందుకంటే ఇలాంటివి మనకి బుక్స్ లో దొరకవు. అందుకని చూసుకుంటూ వెళ్ళండి, అది నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్. సార్ సర్ది అంటే ఏంటి సార్? సర్ది కోల్డ్, జలుబుని కోల్డ్ అంట, సర్ది అంటారు ఉర్దూలో మా సైడ్. నెక్స్ట్, నైట్ టైం గురగుర ఉంది. పుట్టిన 3 రోజుల నుంచి పుట్టగేస్తున్నాడు. నీలోఫర్ హాస్పిటల్కి వెళ్తే హార్ట్కి చిన్న హోల్స్ ఉన్నాయి అని 4 రోజులు అడ్మిట్ చేసుకున్నారు. ఇందులో నెక్స్ట్, బావు పెరుగుతుంటే మూసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్గా గురగుర విపరీతంగా గురగ ఉంది, సర్ది జలుబు ఉంది. పాలు తాగుతుంటూ వదిలిపెడుతున్నాడు. ఓకే, అయిన తర్వాత విపరీతమైన చిరాగ్గా ఉన్నాడు. ఫస్ట్ రోజు అయితే చాలా చిరాగ్గా ఉన్నాడు. టంగు చూస్తే లైట్ కోటింగ్ ఉంది, లైట్గా ఉంది. అది పాలు తాగుతున్నాడు చెప్పలేము కానీ క్లియర్గా. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్స్ కూడా ఇస్తారు కదా, అప్పటికే వ్యాక్సిన్స్ కూడా ఇస్తారు జనరల్గా హాస్పిటల్లో. అందుకని దాని తర్వాత ఎక్కువైంది అనుకో నేనేం చేశాను, 7, 11, 25 ఏమి ఇచ్చానండి చెప్పండి? ఏం మంది ఇచ్చుంటారు? ఇంకా ఇంకెవరైనా? యాంటిమ్టా 200 ఇచ్చాను డోస్. 7, 11, 25 యాంటిమ్టాట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి 3 డేస్కి ఇచ్చాను. నెక్స్ట్ డేకి చాలా మటుకు ఈ యొక్క చిరాకు తగ్గి ఎంత యాక్టివ్ అయినాడంటే మంచిగా వాడిని చూసి జోవియల్ అనిపించేంత జోవియల్ అయిపోయినాడు. అయిన తర్వాత గురగుర తగ్గింది. పాలు తాగుతున్నాడు ఇప్పుడు. అంతకుముందు పాలు వదిలిపెట్టేవాడు, ఇప్పుడు పాలు తాగుతున్నాడు. అయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇవన్నీ గురగుర ఇవన్నీ తగ్గినాయి కానీ కళ్ళు ఊసులు వస్తున్నాయండి, కళ్ళు కొంచెం ఎరుపైందండి అన్నారు. ఓకే, నెక్స్ట్, మోషన్లో గ్రీనిష్గా పోతుంది 1 వీక్ నుంచి. వాంతి చేసుకుంటున్నాడు కానీ కొంచెం తెమడబోతుంది వాంతిలో. అది మళ్ళీ చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? దీన్ని ఎట్లా వెయిట్ చేయాలి సార్. ఎందుకు వెయిట్ చేయాలా? ఇప్పుడు కళ్ళల్లో పుసులు అవి పోతున్నాయి అంటే క్లియర్ అవుతుంది. ఓకే, Good. గురగుర తగ్గింది. ఇట్ ఈస్ ద ఎక్స్టీరియేషన్ ఆఫ్ ది డిసీజ్ అంటారు. రోగం బయటికి వెళ్తుంది అనమాట. అందుకని పూసులు వచ్చాయి, కళ్ళు ఎర్రబడ్డాయి అంటే మళ్ళీ దానికి యూఫ్రెష్ చేయొద్దు. ఎందుకు? బాడీ క్లియర్ చేసుకుంటుంది, ఎక్స్టర్నల్ బాడీకి వస్తుంది. సో గుడ్ సిమ్టమ్. వీ కెన్ వెయిట్. క్లాసిఫై చేస్తే తర్వాత అది కూడా తగ్గిపోతుంది, గుర్తుంచుకో. అయిన తర్వాత ఏం చేశాను ఈ కేసులో? బాగా తగ్గింది. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళమ్మ థమ్స్అప్ తాగింది. థమ్స్అప్ తాగిన తర్వాత మళ్ళీ దగ్గు, సర్ది ఇవన్నీ వచ్చాయి. దగ్గు, జలుబు ఇస్తే అయిన తర్వాత ఇక్కడ చిరాకుండా మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇస్తే మళ్ళీ కంప్లీట్ తగ్గింది. తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా ఎందుకు హార్ట్లో హోల్ వచ్చింది ఆ పాయింట్కి ట్రీట్మెంట్ ఏంటంటే పిల్ల పుడితే ఇంటికి రావద్దన్నాడు 6 months. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు?
ఆల్రెడీ ఒకటే పాప ఉంది, ఇంకో పాప ఇంకో నెక్స్ట్ డెలివరీలో పిల్ల పుడితే నీవు ఇంటికే రావద్దు అన్నాడంట. భయం. వాళ్ళ మదర్ ఏం ఫీల్ అయింది? భయం, రానియడని భయం. ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో ఉన్న కూలిపోయేది. సాయంత్రం పూట జ్వరం వచ్చేది, చలి వచ్చేది. నెక్స్ట్ ఏడ్చేది, ఎక్కువ మటుకు ఏడ్చేది. ఎవరు పుడతారని భర్తకు చెప్పకుండా కనేంతవరకు ఏడ్చింది. ఎవరు పుడతారో అని భర్తకి చెప్తే మళ్ళీ తిడతారని ఆయన కనిపించకుండా ఏడుస్తూనే ఉంది. భయం. ఈవినింగ్ అగ్రవేషన్, జ్వరం రోజు సాయంత్రం పూట వచ్చేది. రోజు హ్యూమిలియేషన్, లోపల కుమిలిపోయేది. ఏం అందించా నేను? ఈ పాయింట్స్ మీద 3 ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్, భయం, ఈవినింగ్ అగ్రవేషన్. యాసిడ్ ఫాస్ట్ 1 ఇచ్చాం. మళ్ళీ చిన్నపిల్లడు యాక్టివ్ అయిపోయినాడు. ఇచ్చిన తర్వాత వీ విల్ వెయిట్. ఇప్పుడు జలుబు దగ్గర ఉన్నాయి కానీ అంత ఇబ్బందిగా లేడు. అప్పుడంత ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్స్ లేవు. హార్ట్ బీటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. మనం యాసిడ్ ఫాస్ట్ వేసి దాదాపుగా ఒక 1-2 months అయింది అంతే. అప్పుడంత అటాక్స్ అయితే లేవు. సో వీ విల్ వెయిట్. అట్లా అనమాట. అట్లా మనం జస్టిస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ రైట్ రెమెడీ సెలెక్ట్ చేసినా కూడా వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే ఆర్ రాంగ్ వే, యూ హ్యావ్ టు జస్టిస్. ఓకేనండి? డ్రగ్ పేరు ఏంటి సార్? యాసిడ్ ఏంటండి? యాసిడ్ పాస్. డ్రగ్ పేరు ఏంటండి? యాసిడ్ పాస్. యాసిడ్ పాస్. అది అంటే తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇవాళ వచ్చింది హార్ట్లో హోల్ కోసం. ఫస్ట్ న్యూమోనియాకి మాత్రం యాంటీబయాటిక్ ఇస్తే బాగా తగ్గింది, చిరాకు అవన్నీ ఏం లేవు. నెక్స్ట్ యాంటీబయాటిక్లో మనకి ఎక్కువ మటుకు కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే న్యూమోనియాలో ఎక్కువ మటుకు ఎటువంటి టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి యాంటీబయాటిక్లో అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్. అందుకని ఎక్కువ మటుకు యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది మన కేసెస్లో కానీ డిస్పెన్సరీస్లో. ఎందుకు? ఎక్కువ మటుకు వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత వచ్చే కోల్డ్ కాఫ్స్, న్యూమోనియాస్ అన్నిటిలో కూడా యాంటీబయాటిక్స్ బాగా పనిచేస్తాయి. ఓకే, అదనమాట. న్యూమోనియా, గ్రేట్ అప్రెషన్ ఆఫ్ బ్రీతింగ్ టువర్డ్స్ మార్నింగ్, మొత్తం కూడా ఒత్తేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మ్యూకస్ బట్ ఎక్స్పెల్స్ ఓన్లీ లిటిల్ మ్యూకస్. లోపలంతా తెమ్మడ ఉన్నట్టు ఉంటుంది కానీ ఎక్కువగా బయటికి రాదు, కొంచెం మాత్రం బయటికి వస్తుంది. నెక్స్ట్ నేను ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్త. యాంటీబయాటిక్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది న్యూమోనియాకి. సడన్ అలార్మింగ్ సిమ్టమ్స్ ఆఫ్ సఫకేషన్, సడన్గా సఫకేషన్ వస్తుంది. ఆపరేషన్ ఆఫ్ చెస్ట్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, మస్ట్ సిటప్, ఆయాసం అంతా ఒత్తేసినట్టు ఆయాసం ఉంటుంది, లేచి కూర్చోవాలన్నట్టు ఉంటుంది, అంత ఆయాసం వస్తుంది. నెక్స్ట్ అక్యుమిలేషన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ చెస్ట్ విత్ కోర్స్ రాట్లింగ్, విపరీతమైన గుర ఉంటుంది. అక్యుమిలేషన్ ఆఫ్ మ్యూకస్, చెమ్మడంతా కూడా ఉన్నట్టుంటుంది. ఎస్పెషల్లీ ఇన్ఫాంట్స్ అండ్ ఓల్డ్ పీపుల్,
చిన్న పిల్లల్లో కానీ వచ్చే జలుబులు గుర్రలలో యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది. ఓల్డ్ ఏజ్లో కూడా పనిచేస్తుంది. ఓల్డ్ ఏజ్లో వచ్చే న్యూమోనియాలో మీరు కంపేర్ చేసుకోవాల్సింది అమ్మోనియం కార్బైడ్ యాంటీబయాటిక్. ఈ రెండు దగ్గర సంబంధం ఉంటాయి. యాంటీబయాటిక్లోనేమో గురగుర ఉండి చిరాగ్గా ఉంటారు. అమ్మోనియం కార్బన్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అగ్రవేషన్ ఉంటుంది. తెమ్మడలో బ్లడ్ వస్తుంది. బ్లాక్ తెమ్మడ వచ్చేసి తెమ్మడ కూడా బ్లడ్ వస్తుంటుంది. అమ్మోనియా కార్బ్లో కొంచెం నడిస్తే దగ్గ వస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది. ఆ సిమ్టమ్ చూసుకోండి. నెక్స్ట్ పడుకుంటే ఎక్కువ అవుతుంది యాంటీబయాటిక్లో. డ్రౌజినెస్, విపరీతమైన మత్తుగా నిద్రపోతూ ఉంటారండి, మత్తుగా నిద్రపోతుంటారు దాకా. వీక్నెస్, ల్యాకింగ్ ఇన్ రియాక్షన్, మస్ట్ సిటప్. ఎక్కువ మటుకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, మస్తు సిటప్ కూర్చోవాలి అంతే. ఒక్క నిమిషం ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. యాంటీబయాటిక్ మాత్రం చాలా వండర్ఫుల్ రెమెడీ అండి, ప్రాణాలని కాపాడుతుంది ఎక్కువ మటుకు. ఎందుకు వ్యాక్సిన్స్ ఎఫెక్ట్ వల్ల వచ్చే వాటిలో బాగా పనిచేస్తుంది. ఫేస్ ఈజ్ పేల్ అండ్ సిక్లీ, నోస్ డ్రాన్ అండ్ సంకన్. ముక్కు అంతా కూడా లోపలికి గుంజుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్, cadavral patients in broken down constitutions, in feeble children, old people. డెత్ రాటిల్ అంటే అంత గొగురు ఉంటుంది. పారాలైటిక్ కండిషన్ ఆఫ్ లంగ్స్ పారాలైటిక్ కండిషన్ వల్ల దొబ్బలేడు తెమ్మడని. ఎర్లీ ప్రాస్ట్రేషన్, విపరీతమైన నీరసం. వీక్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ రియాక్షన్, యాంటీబయాటిక్ హ్యాస్ వీక్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ రియాక్షన్. ఎక్కువ మటుకు నీరసం వల్ల ఏ పని చేయాలనిపించదు. నెక్స్ట్, గ్రేట్ రిలాక్సేషన్, ప్రోస్ట్రేషన్ అండ్ కోల్డ్నెస్. ఆయాసం వల్ల దగ్గి చల్లగా పడిపోతారు. నీరసం, విపరీతమైన నీరసం ఉంటుంది. చెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్ రాటిల్స్. కాఫ్ ఈజ్ రాట్లింగ్ కాఫ్. మ్యూకస్ డస్ నాట్ కమ్ అప్, తెమ్మడ అస్సలు బయటికి రానే రాదు. థర్స్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆఫెన్, కొన్ని నీళ్ళు తాగుతూ ఉంటారు, కొన్ని నీళ్ళు తాగుతూ ఉంటారు. cold sweats and coldness of the body, Hippocratic face, తేమ వాతావరణంలో కానీ వసంత ఋతువులో కానీ వచ్చే వాతావరణంలో బాగా పనిచేస్తుంట. గ్రేట్ డిస్నియా, ఆయాసం. మస్ట్ సిటప్ అండ్ బెండ్, కూదేసి కూర్చోవాల్సి వస్తుంది. కెనాట్ లై డౌన్, పడుకుంటే పోతాయి బాధలు. నెక్స్ట్, టంగ్, వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది. నాజియా, వామిటింగ్. ఓల్డ్ డ్రంకర్స్లో బాగా తాగుబోతులలో వచ్చే తాగి వచ్చే న్యూమోనియాలో కూడా బాగా పనిచేస్తుంది ఇది. ఆ లంగ్స్ అంతా వీక్ అయిపోయి ఉంటాయి, తాగి వీక్ అయిపోయి తెమ్మడంతా లోపల ఉంటుంది కానీ బయటికి రాదు. వాళ్ళకు కూడా మీరు యాంటీబయాటిక్ చాలా బాగా చూసుకోవచ్చు.
ఇదండి యాంటీమ్టాట్ యొక్క లక్షణాలు జనరల్గా. ఈ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ 3-4 మినిట్స్ ఉంది. మాస్టర్ గారు నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. సివియర్ కండిషన్ ఉన్నప్పుడు యాంటీమిటాట్ 6 మనం ఎక్కువ సార్లు వేస్తాం కదా, యాంటీమిటాట్ 200 వేసారు తమరు. ఇది న్యూమోనియా కండిషన్. న్యూమోనియా వేరు, బ్రాంకియల్ ఆస్తమా వేరు. ఆస్తమాలో మాత్రమే లోవల్ పొటెన్సీస్ వాడతాం. ఇది ఆస్తమా కాదు, న్యూమోనియా. ఆస్తమా వేరు, న్యూమోనియా వేరు. ఆస్తమా అంటేనేమో ఆయా లోపల లంగ్స్ క్లియర్గా ఉంటాయి, కానీ ఆ యొక్క బ్రాంకైస్ ఉంటాయి కదా, అవి ముడుచుకొని పోతాయి. దాన్ని ఆస్తమా అంటారు, బ్రాంకియల్ ఆస్తమా అంటారు. అందులో మాత్రమే లో పొటెన్సీస్, వాళ్ళు మంచి క్వశ్చన్ అడిగారు, అందులో మాత్రమే లో పొటెన్సీస్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇది న్యూమోనియా కేసు. న్యూమోనియాలో ఏంటంటే లంగ్ యొక్క టిష్యూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ వేస్, ఎయిర్ వేస్ మాత్రమే ఇన్వాల్వ్ కావు. ఇక్కడ ఎయిర్ వేస్ ముడుచుకుంటేనేమో బ్రాంకియల్ ఆస్తమా అంటారు. ఎయిర్ వేస్ ముడుచుకోకుండా లంగ్స్ టిష్యూ ఇన్వాల్వ్ అయితే మాత్రం దాన్ని న్యూమోనియా అంటారు. ఇక్కడ లంగ్ టిష్యూ బాగా ఇన్ఫ్లమేషన్ వచ్చి వాళ్ళకు మాత్రమే నీకు 6తో పనిచేయదు, 200 ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనండి భాస్కర్ రావు గారు, డిఫరెన్స్ అర్థమైందా? బ్రాంకియల్ ఆస్తమాకి, న్యూమోనియాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనండి. అలాగే. నెక్స్ట్ ఇంకెవరైనా? ఓకే, ఇంకా చాలా టక్స్ ఉంటాయి, చాలా క్లియర్ గా ఉంటుంది. సార్ ఇప్పుడు యాంటీనెంట్ ఆ టైంలో ఫీవర్ కూడా ఉంటుంది కదా సార్ ఎక్కువగా? ఉండొచ్చు. ఫీవర్ కామన్ సిమ్టమే సార్. ఫీవర్ కామన్ ఫీవర్, వీక్నెస్ జనరల్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీక్నెస్ అంటే ఇప్పుడు ఫీవర్ అనేది ఆ బాడీ తాలూకా దాన్ని రెసిస్టెన్స్ ని కంట్రోల్ చేయడానికి ఆ ఫీవర్ అనేది వస్తుంది. అవును, ఆ కఫం ఉండిపోవడం వల్ల. తర్వాత ఇప్పుడు ఒక చిన్న విషయము, ఇప్పుడు నా పేరు సురేష్ అండి, చెక్కలి. ఇప్పుడు యాంటీటాట్ 200 వేసాను సార్. వేసిన తర్వాత వాళ్ళకి దగ్గు తగ్గిపోతుంది, అంటే కఫము అది తగ్గుతుంది. బట్ అదేంటంటే కొద్ది రోజులు ఇప్పుడు వాళ్ళు తగ్గిపోద్ది, కానీ వాళ్ళకి ఇంకా లైట్ గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటే దగ్గు రావడం, అంటే కొన్నాళ్ళు వాళ్ళు తగ్గిపోయిందని చెప్తారు, కానీ ఎప్పుడైనా మన పేషెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు మాట్లాడుతుంటే లైట్ గా దగ్గు రావడం గట్రా మనం గమనించామనుకోండి, అప్పుడు ఆ టైంలో వాళ్ళు చెప్పకపోవచ్చు. ఒక 10 days తగ్గిపోయింది అంటారు, కానీ మనం గమనించడం వల్ల వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటే లైట్ గా దగ్గు వస్తుంటుంది. వాళ్ళు దాన్ని గమనించరు, కానీ మనం గమనించామనుకోండి, అప్పుడు ఏం చేయమంటారు? యాంటీమ్టాట్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు అవసరం ఉంటాయి, ఎందుకంటే యాంటీమ్టాట్ బాగా పనిచేసింది కనుక యాంటీమ్టాట్ మళ్ళీ రిపీట్ చేయండి. ఎప్పుడు కూడా పనిచేసిన మందును వదిలేదు. అంటే పేషెంట్ చెప్పరు మనకి, కానీ మనం గమనించడం వల్ల ఆ విధంగా ఉందని తెలుసు. చెక్ చేసుకోవాలి, అప్పుడు లంగ్స్ చెక్ చేసుకోవాలి. చేసుకోబెట్టి లంగ్స్ లో గురగుర ఉందనుకోండి, అప్పుడు దాన్ని బట్టి యాంటీబయాటిక్ మళ్ళీ వెళ్ళాలి. లంగ్స్ క్లియర్ గానే ఉన్నాయండి, అప్పటికైనా చాలా బెటర్ ఉంది అనుకోండి, అప్పుడు స్టాండ్ స్టిల్ గా ఉంది, అప్పుడు డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటేనేమో రిపీట్ చేయాల్సిన అక్కర్లేదు. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, యాంటీబయాటిక్ 200 మళ్ళీ ఇంకో డోస్ ఇవ్వండి. అప్పుడు మొత్తం ఆ మాత్రం టెండెన్సీ మొత్తం క్లియర్ చేస్తుంది అట్లా, ఎందుకంటే ఆల్రెడీ అది ఇంప్రూవ్మెంట్ ఇచ్చిన డ్రగ్ కనుక అది సెట్ చేస్తుంది. ఓకేనండి. ఓకే సార్, ఓకే. మళ్ళీ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా 2 డోసులు ఇచ్చినా కూడా తగ్గకుండా అట్లా సతాయిస్తుంటే, దగ్గు వస్తూ సతాయిస్తుంటే, అప్పుడు అవసరాన్ని బట్టి ఇంటర్కరెంట్ గా బ్యాసిలన్ 200 డోస్ వేయచ్చు. ఓకేనండి. ఓకే ఓకే ఓకే. అంతేగాని ముందు బ్యాసిలన్ ఇవ్వద్దు. యాంటీబయాటిక్ బాగా పనిచేసినప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వండి. ఓకే ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్స్? బాగా మంచి క్వశ్చన్ అడిగారు. ఇంకా సార్ అంటే అక్కడ యాక్చువల్ గా సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళకి ఆ విధంగా దగ్గు కఫం చాలడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఆ చల్లటి వాటర్ అనేది ఇప్పుడు ఎండలో వెళ్ళారు, వెళ్ళిన తర్వాత చల్లటి వాటర్ తాగారు, వాళ్ళకి పడదు,
బట్ అది తాగడం వల్ల సడన్ గా చేంజ్ అవ్వడం వల్ల, చల్లటి వాటర్ తాగడం వల్ల వాళ్ళకి సడన్ గా ఏంటయిందంటే దగ్గు, విపరీతమైన దగ్గు, కఫమా వచ్చింది. ఆ ఊపు దగ్గడం కూడా చాలా కష్టం అయిపోయింది. ఫీవర్ రావడం, ఆ కఫం పట్టడం వల్ల అప్పుడు యాంటీటాట్ 200 అనేది వేయడం జరిగిన తర్వాత తగ్గింది. అట్లయితే యాంటీటాట్ మళ్ళీ మొత్తం తగ్గలేదు అంటే యాంటీటాట్ కాదు అది. తగ్గింది సార్, తగ్గింది. రిలీఫ్ వచ్చింది కానీ ఫర్దర్ గా మొత్తం తగ్గట్లే కదా. తగ్గింది కానీ బట్ 90% తగ్గిపోయింది, 95% తగ్గిపోయింది. కానీ వాళ్ళు తగ్గిందని చెప్పారు కానీ మనం మాట్లాడడం వల్ల, దగ్గు వస్తుండడం వల్ల వాళ్ళకి మనం గమనించాము. అందుకని యాంటీటాట్ 200 ఇంకో డోస్ వేయండి సార్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. ఇంకో డోస్ వేయండి. ఒకవేళ తగ్గింది అనుకోండి లక్కీ, తగ్గకపోతే మాత్రం మళ్ళీ సిమ్టమ్స్ అన్ని తీసుకోండి. సిమ్టమ్స్ అన్ని తీసుకుని అప్పుడు ఫర్దర్ గా ముందుకెళ్ళండి. వేరే రెమెడీ మార్చాల్సి వస్తుందో చూసుకోండి. ఓకేనా అండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్. ఇంకా ఇంకెవరైనా? సో మనం ఇవాళ ఏం చెప్పుకున్నాం? ఆర్సిగాలం 200, ఆర్సిగాలము, యాంటీటాట్, ఇవి మనం చెప్పుకున్నా. ఇవి యాసిడ్ ఫాస్ కూడా లైట్ టచ్ చేశారు. అంటే యాసిడ్ ఫాస్ మీకు ఫర్దర్ కేసులో మళ్ళీ చెప్పాను అనమాట. బ్రీఫ్ గా టచ్ చేశారు, లైమ్ లైట్ లో తెచ్చారు. ఓకేనండి, సరే అండి. మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఇంకెవరైనా శ్రీశంక్ క్లాసెస్కి వచ్చే వాళ్ళంటే మాత్రం ఇవాళే పేమెంట్ చేసేయండి. ఇవాళే చెప్పేసేస్తే వాళ్ళకి 7 days క్లాస్లోనేమో మనకి ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ బాగా నేర్చుకోగలుగుతాం. గుర్తుంచుకోండి, మెడికల్ ఆస్ట్రాలజీ, మెడికల్ పామిస్ట్రీ. ఆ 2 daysలోనేమో హోమియోపతి ఉంటుంది. ఇట్లా డివైడ్ చేయడం వల్ల మనం సబ్జెక్ట్ బాగా నేర్చుకోగలుగుతాము. మనకు ఒక ఆయన ఏమేం చేశాడు, నిన్న వచ్చాడు, సార్ నాకు హార్ట్ ప్రాబ్లం వస్తుందేమో, నాకు భయంగా ఉంది సార్ అన్నాడు. అంటే చూసి పామిస్ట్రీలో చూస్తే హార్ట్ రేఖ బాగుంది, మిగతా హెల్త్ లైన్ కూడా బాగుంది. చూసుకొని సార్ మీకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హార్ట్ అంతా కూడా సెట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఆ భయానికి ఆర్సిగాలం ఇచ్చేస్తే కంప్లీట్ తగ్గింది. అట్లా మనకి పామిస్ట్రీ అనేది చాలా బాగా పనికి వస్తుంది. అందుకని మీరు కూడా అది కూడా దృష్టిలో ఉంచుకోండి. ఓకేనండి? ఆ మిగతా రోజుల్లో అది బాగా నేర్చుకుంటాం. 2 days ఏమో హోమియోపతి నేర్చుకుంటాం. ఇట్లా ఒక పర్ఫెక్ట్గా రావడానికి ఇది ఒక ఐడియా చేసుకున్నాం ఈసారి. ఎవరైనా ఇంకా వాళ్ళు ఉంచాలంటే చెప్పండి, సరేనండి? సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. స్వస్తి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. వాసుదేవ. నెక్స్ట్ నాకు తెలిసి ఈసారి మాత్రం ఈసారి నేను లాస్ట్ అనుకుంటున్నా, అంటే వాసుదేవుని ఆజ్ఞ ప్రకారం ఈసారి చివరిగా పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఏదైనా వాసుదేవుని ఆజ్ఞ ఉంటే ఫర్దర్గా క్లాసెస్ పెట్టుకుంటాం. అందుకని ఈ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి. ఓకేనండి? సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ్. నమస్కారం సార్. నమస్తే అండి వాసుదేవ్.